ఐఎమ్ తేజిత మదర్ సార్. తనకి వచ్చి ఇంటర్లో 3 మార్క్స్ ఓన్లీ లాస్. ర్యాంక్ వచ్చి 31st 33. రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము. మరుసటి రోజు వచ్చి ఈ కొరియర్ వచ్చే కొద్ది చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాము. ఎందుకమ్మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని 2 years కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని 3 days చాలా సఫర్ అయ్యాము సార్. మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన ముఖంలో ఆ రోజు ఆనందం చూశాను సార్. 2 years పడింది ఒక కష్టం, 2 years తర్వాత 2 days పడింది ఒక కష్టం. మండే వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సార్. నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నాము. దానికి మించిన వేరే వర్డ్స్ లేదు సార్. ఒక మదర్గా నేను ఎంతో పెయిన్ అనేది ఫేస్ చేశాను. 2 yearsగా తను కూర్చొని వర్కౌట్ చేసి ర్యాంక్ అనేది మీరు చెప్పినట్టు ఐఐటి అనేది నాట్ ఈజీ. దట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలు ఆల్రెడీ వాళ్ళు టెన్షన్ పడి ఉంటారు. అది సాధించి వన్ డే కూడా ఎంజాయ్ చేయలేదు సార్. రిజల్ట్ని 1 day కూడా ఎంజాయ్ చేయకుండా చాలా పెయిన్ అనేది 2 days అంటే సాటర్డే సండే వచ్చేసింది రిజల్ట్ ఆఫ్టర్. మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా మండే వచ్చే కొద్దికి ఇక్కడ మాకు ఎట్లా కోఆపరేట్ చేశారంటే చిన్న విసుగు కూడా లేకుండా సార్ చకచకాన్ చేయడం, ఐఐటి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు కోఆపరేట్ చేశారు. ప్లస్ గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది. మండే అనే రోజు మా అమ్మాయి మొహంలో ఆనందం చూశాను సార్. 2 days ఎక్కడ ఫేస్ కూడా చూపించలేకుండా చాలా సఫర్ అయింది. ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే హానెస్టీగా పేరెంట్స్ అందరి తరపున చెప్తున్నాను, మీరు చేసిన కృషి సార్. నిజంగా అందరి తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అందరం కష్టపడ్డాం. అవును సార్. తమ్ముడు మెసేజ్ పెట్టాడు, ఫాలో అప్ చేసాం. జియో దగ్గర నుంచి మేడం గారు అయితే చాలా పర్సనల్ గా తీసుకున్నారు. మేడం గారు కాల్ ద ఇన్స్టిట్యూషన్ లేదు చేయాలి, ఇది మాకు డైరెక్ట్ అంటే ఈ రోజు వాళ్ళు తిప్పి మాకు ఇంకో పరీక్ష పెట్టారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు అవుట్ రీచ్ అవ్వండి అని తిప్పి మాకు పెట్టారు. మేడం గారు ఇప్పుడు వచ్చి బ్రీఫ్ కూడా చేశారు. చాలా సీరియస్ గా కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం మాకు చాలా ఆనందం సార్. అంటే అక్కడ జస్ట్ 35 అనేది కాకుండా హానెస్టీగా వాళ్ళకు 4 subjects గ్రేస్ మార్కులు వేయడం వల్ల తను ఇప్పుడు 992 మార్క్స్. అక్కడ అది కూడా తన జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి సార్. ఎప్పుడు మార్క్ లిస్ట్ చూసుకున్నా లోకేష్ సారే కనిపిస్తారు తనకి. నేను కాదులే అమ్మా, అది మీకు కష్టం ఉంది, నేను కాదు. నేను చేసింది ఒక జియో చేయగలిగినాము, మేమందరం పోరాడం, కానీ దీని వెనకాల వాళ్ళ కష్టం ప్లస్ అంటే ఈరోజు నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతని వయసు 9 సంవత్సరం. అతనికి చిన్న ఆరోగ్య ఇబ్బంది ఉందంటే ఎంత కంగారు పడతాం అంటే, అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో నేను ఊహించలేను. అంటే సమాజంలో అంత తేలికైంది కాదు. అన్ని రకాలుగా అవమానిస్తారు, మాట్లాడతారు, కుటుంబ సభ్యులు కూడా అవమానిస్తారు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్లస్ విజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు చదవడానికే కష్టం. అలాంటిది ఐఐటి సీట్ తెచ్చుకోవడం నాట్ ఓన్లీ ఈజీ, అయినా ఇలాంటి పిల్లలు చేశారంటే నిజంగా వాళ్ళని ఒక మదర్గా నేను గర్వపడుతున్నాను సార్. నా డాటరు అని చెప్పుకోవడానికి అంటే నేను తేజిత మదర్ చాలా గర్వపడుతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.